నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ప్రేమ సింహాసనం' అనే నవలలోని 6వ భాగాన్ని విందామా? సాయం చీకట్లు జగత్తుని ఆవరించుకుంటున్నాయి. శీతాకాలం అవడం వల్ల మంచు పొగలా ఇళ్ల మీద చెట్ల మీద వ్యాపిస్తోంది. సుధీర్ డ్రైవ్ చేస్తున్న కారు స్వప్న అడ్రస్ని వెతుక్కుంటూ వస్తోంది. చివరికి రద్దీ లేని ఒక స్ట్రీట్లో చివరి ఇంటిగా గుర్తుపట్టింది. ఇంటి తలుపులు వేసున్నాయి. తలుపు పక్కన జాన్ మోసెస్ అనుంది. సుధీర్ కాలింగ్ బెల్ నొక్కాడు. ఒక్క నిమిషం అయింది. గడియ తీసిన శబ్దం వినిపించింది. తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా స్వప్న నిలబడింది. అతన్ని చూడగానే స్వప్న కళ్ళు పెద్దవైనాయి. సుధీర్ స్వప్ననే చూస్తూ నిల్చున్నాడు. తలంటు పోసుకున్నట్టుంది. ఎర్రటి రిబ్బన్తో జుట్టు కట్టుకుంది. ఒక్క నిమిషం గుమ్మం బయట అతను, గుమ్మానికి లోపల స్వప్న. ఇద్దరూ స్తబ్దులైనట్టుగా, ఆ గుమ్మమే ఇద్దరి మధ్య ఉన్న అంతులేని అగాధం అన్నట్టుగా, దాన్ని దాటడం శక్యం కాదన్నట్టుగా నిలబడిపోయారు. చివరికి సుధీర్ తనే ఆ అగాధం దాటి స్వప్న వైపుకి లోపలికి వచ్చాడు. స్వప్న, నువ్వేం చేశావో తెలుసా అన్నాడు. స్వప్న మాట్లాడలేదు. అతనికి స్వప్నను చూడగానే అంతులేని ఆవేశం వచ్చేసింది. ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఏదైనా పొరపాటు జరిగితే అవతలి వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉందా అని ఆలోచించాలి. కనీసం వాళ్ళిచ్చే సంజాయిషి వినే వరకైనా ఆగాలి. అంతేగాని అంత తొందరపడి నీకు నువ్వే ఇలాంటి నిర్ణయాలు చేసుకోవడం న్యాయం కాదు. ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సంజాయిషి వినాలని నాకు ఆసక్తి లేదు. విన్నంత మాత్రాన ప్రయోజనమూ లేదు. అంతేనా? స్వప్న మాట్లాడలేదు. అతను నిష్ఠూరంగా చూస్తూ అన్నాడు. స్వప్న, నువ్వు తెలివిగలదానివి. నీకేది తెలిసినా తెలియకపోయినా నిన్ను అభిమానించే వాళ్ళని దూరం చేసుకోకూడదు అనేది మాత్రం బాగా తెలిసుండాలి. నువ్వు ఇలా చెప్పకుండా వచ్చేసినందుకు నేనెంత నరకయాతనకు గురయ్యానో బహుశా చెప్పినా నీకు అర్థం కాదేమో. నా మూలంగా నీకు కలిగిన బాధకి వడ్డీతో సహా తీర్చేశావు. ఎవరో నిన్నేదో అంటే నేనా బాధ్యుణ్ణి? ఇందులో నా తప్పే ఉంది? నీ పట్ల నాకున్న అభిమానానికి దానికి ఎందుకు ముడిపెడతావు? అతను క్షణం ఆగి అన్నాడు. నీ ముందు నా మనసు దాచుకోలేదు. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను అభిమానించటం నా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. కానీ వాళ్ళ కారణంగా నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపోవడం న్యాయం కాదు. అది పిరికితనం అంటాను. స్వప్న విసురుగా తలతిప్పి చూసింది. ఆ కళ్ళల్లో రోషం కస్సుమంది. అతను అనునయంగా అన్నాడు. ఇంటికి వెళదాం రా స్వప్న. ఇంటికా? ఏ ఇంటికి? నా ఇంటికి, మన ఇంటికి. స్వప్న అతన్నే చూస్తోంది. నిన్ను మరియం ఇంట్లో ఉంచడం నాదే తప్పు. అప్పుడే ఇంటికి తీసుకువెళ్లాల్సింది. ఆ రోజు ఆ పని చేయలేనందుకు చాలా శిక్ష అనుభవించాను. స్వప్న అతన్నే చూస్తోంది. మాట్లాడమేం స్వప్న? మీకు మీకెలా చెప్పాలి? రేపు నేను క్రిస్టియన్గా కన్వర్ట్ అవుతున్నాను. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. మతసేవ చేసే ప్రచారకురాలిగా అవుతున్నాను. సుధీర్ పిడుగుపాటు చెందిన వాళ్ళ నిశ్చేష్టుడైనట్టు చూస్తున్నాడు. స్వప్న క్రిందికి చూస్తూ అంది. మీరు నాకింతవరకు చేసిన సహాయానికి కృతజ్ఞురాలిని. సుధీర్ ఆ మాట విననట్టుగా దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి? నువ్వు క్రిస్టియన్గా కన్వర్ట్ అవుతున్నావా? ఎవరు చెప్పారు నీకు ఈ ఆలోచన? ఇది ఒకళ్ళు చెప్పిన ఆలోచన కాదు. నాకు నేనే చేసుకున్న నిర్ణయం. సుధీర్ ఒక అడుగు ముందుకు వేసి స్వప్న చేయి పట్టుకోబోయాడు. స్వప్న మెరుపులా తటాలన 2 అడుగులు వెనక్కి జరిగి దూరంగా నిలబడింది. ఇందులో తప్పేమిటో నాకేం కనిపించడం లేదు. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని. నాకెవ్వరూ లేరు. స్వప్న కంఠం కంపించింది. నాకు ఆశ్రయం కావాలి, రక్షణ కావాలి. నాకు చర్చి ఇవి కల్పిస్తుంది. మన మతంలో ఇలాంటి సదుపాయం ఎందుకు లేదో నాకు అర్థం కావడం లేదు. నాలాంటి నిరాశ్రయులకి, అనాథలకి ఆసరా కల్పించలేని మతం మీద నాకెందుకు అభిమానం ఉండాలి? ఆఫ్టర్ ఆల్ దేవుడు ఒక్కడే, పేర్లు మార్పు, అంతేగా? సుధీర్ స్వప్ననే తదేకంగా చూస్తున్నాడు. స్వప్న, ఇది జరగని పని. ఎందుకు జరగదు? ఇది నా నిర్ణయం. స్వప్న దృఢంగా జవాబు చెప్పింది. సుధీర్ నిశ్చేష్టుడైనట్టు చూస్తున్నాడు. స్వప్న చూపుల్లో కానీ కదలికలో కానీ రవ్వంత కూడా తడబాటు లేదు. తను చేయదలుచుకున్నదేదో సుస్పష్టంగా తెలిసిన స్థిరత్వం ఆ ముఖంలో కనిపిస్తోంది. జీవితం అంటే నిర్భయత్వం విశాలమైన ఆ కనుదొయ్యిలో ప్రతిబింబిస్తోంది. అతను స్వప్ననే రెప్పవాల్చడం మర్చిపోయినట్టు చూస్తున్నాడు. స్వప్న దూరంగా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. సుదూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతోంది. తను అందుకోలేనంత దూరం అది. ఆ క్షణంలో స్వప్న క్రైస్తవ మత ప్రచారకురాలిగా అతని కళ్ళ ముందు కనిపిస్తోంది. నోనో, ఇది జరగడానికి వీల్లేదు. సుధీర్ దవడ ఎముక బిగిసింది. అతని ముఖంలో క్రమంగా రక్తం పొంగుకొస్తున్నట్టు కందిపోయింది. మనసులో ఆవేశాన్ని అతడు చిక్కబట్టుకున్నాడు. స్వప్న, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు, అస్పష్టంగా అన్నాడు.
నాకు సరైందిగానే తోస్తోంది. నో, నువ్వు ఆవేశంలో ఉన్నావు. నేను చేసిన తప్పుకి నీకు నువ్వు శిక్ష విధించుకుంటున్నావు. ఇది చాలా అన్యాయం. ఇందులో న్యాయాన్యాయాల ప్రసక్తే లేదు. గుడిలో ఆ రోజున విమల అలా అవమానం చేయకపోయినట్టయితే నువ్వు ఈ నిర్ణయానికి వచ్చేదానివా? నిజం చెప్పు. స్వప్న ముఖం తిప్పుకుంది. విమల నా కళ్ళు తెరిపించింది. నేనున్న పరిస్థితి నాకు అర్థమయ్యేలా చేసింది. విమల మీద నాకేం కోపం లేదు. నిజం చెప్పమంటున్నారు మీరు. నిజమే చెప్పాలంటే విమలకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. సుధీర్ 2 అడుగులు వేసి స్వప్న దగ్గరకు వచ్చాడు. స్వప్న, నువ్వు మత ప్రచారకురాలిగా వెళ్ళడానికి ఎందుకు నిర్ణయించుకున్నావంటున్నావు? ఒంటరితనం తప్పించుకోవడానికి, అంతేనా? నీకు ఆశ్రయం కావాలి, రక్షణ కావాలి, అంతేగా? స్వప్న అతని వైపు ముఖం తిప్పలేదు, దూరంగానే చూస్తోంది. స్వప్న నిటారుగా నిలబడిన ఆ తీరు చూస్తుంటే అతనితో అలా సన్నిహితంగా ముఖాముఖి నిలబడ్డం ఎక్కువసేపు భరించలేనట్టుగా, శక్తికి మించిన పని చేస్తున్నట్టుగా ఉంది. సుధీర్ రెట్టిస్తున్నట్టుగా అడిగాడు. జవాబు చెప్పవే, అంతేనా? అంతేనన్నట్టు తల ఊపింది. అతను దృఢ చిత్తంతో అన్నాడు. వాటి కోసమే అయితే నువ్వు అంత దూరం వెళ్ళనవసరం లేదు. స్వప్న చురుగ్గా తల తిప్పి అతని వైపు చూసింది. ఆ కళ్ళల్లో అంటే అన్న ప్రశ్నార్థకం కనిపిస్తోంది. స్వప్న, నా దగ్గరికి రా, నీకేం కావాలో తీసుకో. స్వప్న కళ్ళల్లో విభ్రాంతి కనిపించింది. ఈ మాట నేను ఎప్పుడో చెప్పవలసింది. జాప్యం చేసినందుకు నువ్వు నేను ఇద్దరం కష్టపడ్డాం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, తగ్గు స్వరంతో అన్నాడు అతను. ఈ మాట వినగానే స్వప్న నిటారుగా అయింది. గదిలో క్షణం సేపు నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దంలో ఒకరినొకరు చూపులతో ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మౌనంగా నిల్చుండిపోయింది. సుధీర్ అన్న మాటలు వినగానే స్వప్న ముఖంలోకి లిప్తపాటు అపూర్వమైన తేజస్సు వెల్లువలా వచ్చింది. కానీ క్రమంగా అది తరిగిపోయింది. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలియడం లేదు. ఎందుకలా అనుకుంటున్నావు? ఈ మాట అనడానికి మీకు స్వతంత్రం లేదు. మీరు మరో వ్యక్తికి బంధితులు అన్న సంగతి మీకంటే నాకే బాగా తెలిసేమో. విమల సంగతేనా నువ్వు చెప్పేది? స్వప్న మాట్లాడలేదు. ఆ సంగతి నువ్వు వదిలే. దాంతో నీకేమాత్రం సంబంధం లేదు. నేను ఎవ్వరికీ ఏ రకంగానూ బంధితుణ్ణి కాదు. నా జీవితంలోకి వస్తే త్వరలోనే ఇది నీకు తెలుస్తుంది. స్వప్న, నాతో తర్కంలోకి దిగకు. నన్నేమీ ఇక ప్రశ్నించకు. నువ్వు నాకు కావాలి. ఈ సంగతి నిన్ను హాస్పిటల్లో చేర్పించినప్పుడే తెలుసుకున్నాను. నిన్ను నా జీవితంలోకి మా వాళ్ళని ఒప్పించిన తర్వాత తీసుకురావాలనే తలంపుతో ఇన్నాళ్ళు జాప్యం చేశాను. అది సరైన ఆలోచన కాదని ఇప్పుడు తెలిసింది. నిన్ను నాదాన్ని చేసుకున్న తర్వాత వాళ్ళకి తెలియజేస్తాను. అతను అంటూనే స్వప్న చేయి అందుకున్నాడు. ఇంకేం మాట్లాడకు ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. స్వప్న చేతిలో ముఖం ఆనించుకుని కళ్ళు మూసుకుంటూ అన్నాడు. స్వప్న అతన్నే చూస్తోంది. అరచేతిలో అతని ముఖం స్పర్శ గమ్మత్తుగా ఉంది. శూన్యంలో తడుముకుంటున్న మనసుకి ఆ స్పర్శ ఆలంబన దొరికినట్టుగా ఉంది. స్వప్నకి ఏడుపు వచ్చేస్తోంది. తను ఎంతో ఘర్షణకు గురయ్యి ఈ నిశ్చయానికి వచ్చింది. దానికి తిరుగులేదు అనుకుంది. కానీ అంత కష్టపడి చేసుకున్న ఆ దృఢ నిశ్చయం అతని మాటల మంత్రజాలంతో ఆవిరైపోయినట్టుంది. ఆ నిశ్చయానికి బలం లేనట్టు ఊగిసలాడుతోంది. ఇదేమిటి? తను ఇంత చపలచిత్తురాలా? తన మనసు మీద తనకు అదుపు లేదా? సుధీర్ ముఖమెత్తాడు. స్వప్న, ఒక్కటి మాత్రం నిజం. నా జీవితంలో కానీ మనసు మీద కానీ ఎవరి పెత్తనమూ లేదు. ఏనాడైనా అది ఉందని నీకు అనిపిస్తే ఒక్క నిమిషం కూడా నువ్వు నా జీవితంలో ఉండద్దు. అప్పుడు నిజంగా ఇలాగే నీ ఇష్టం వచ్చిన రీతిలో వెళ్ళిపోదువు కానీ, సరేనా? స్వప్న అతని వైపే చూస్తోంది. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆత్మీయత, అనురాగానికి స్వప్న మనసు విస్తుపోతోంది. ఘనీభవించినట్టుగా స్వప్న చేసుకున్న దృఢ నిశ్చయం పొగమంచులా తేలిపోతోంది. నీకు రక్షణ కావాలి, ఆశ్రయం కావాలి, ఒంటరితనం ఉండకూడదు. ఇవి అతనిస్తానంటున్నాడు. నువ్వు కోరినవి అవే అయినట్టయితే ఇక మత ప్రచార సేవకురాలిగా ఎందుకు వెళ్ళడం? అతని జీవితపు నీడలో ఎందుకు సేదతీరకూడదు? స్వప్న అతని చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. మరో చేయి స్వప్న భుజాలు పట్టి దగ్గరకు హత్తుకుంది. మరుక్షణం స్వప్న ముఖం అతని గుండెల్లో ఒదిగింది. స్వప్నకు హఠాత్తుగా కాలం, మనసు, ఆలోచన, నిర్ణయం, గమ్యం అన్నీ అంతమైపోయినట్లుగా అనిపించింది. స్వప్న, అస్పష్టంగా అంటున్నాడు అతను. స్వప్నకి తన ఉనికే పోయినట్టుగా అయింది. అదొక విచిత్రమైన స్థితి. శరీరం భయం వదిలేసి తేలికయింది. మనసు ఘర్షణ మానేసి శాంతి పొందింది. స్వప్న, అతని చేయి స్వప్న జుట్టుని నిమురుతోంది. ఎంతసేపు ఇద్దరూ అలా సర్వం మర్చిపోయినట్లుగా నిలబడిపోయినారో తెలియదు. ఇంతలో అడుగుల చప్పుడయింది. సుధీర్ తిరిగి చూసే లోపలే మోసెస్ లోపలికి వచ్చాడు. స్వప్న తలెత్తి చూసేసరికి ఆయన గదిలోకి వచ్చేశాడు. స్వప్న సుధీర్ నుండి దూరంగా వెళ్ళబోయింది కానీ
సుధీర్ స్వప్నని శాంతం వదలలేదు. చేయి పట్టుకునే మోసెస్కి విషెస్ చెప్పాడు. ఆయన దళసరి కళ్ళద్దాల్లో నుంచి కనుబొమ్మలు ముడిచి చూస్తున్నాడు. ఆ చూపులకు అర్థం తెలియని వాళ్ళ సుధీర్ అన్నాడు, స్వప్న నేను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం. మా మధ్య చిన్న ఘర్షణ జరిగింది. స్వప్నకు నా మీద కోపం వచ్చింది. మత ప్రచారకురాలిగా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. మేమిద్దరం రాజీ పడ్డాం. స్వప్నను నాతో తీసుకువెళ్తున్నాను అన్నాడు. మోసెస్ స్వప్న వైపు చూశాడు. స్వప్న తలెత్తలేదు. నిజమేనా స్వప్న? ఆయన అడిగాడు. తడబాటుగా తల ఊపింది. ఓకే, కంగ్రాచ్యులేషన్స్. ఆయన కంఠంలో నిరాశ స్పష్టంగా ప్రతిధ్వనిస్తోంది. వెళదామా స్వప్న? సుధీర్ అడిగాడు. స్వప్న అతని వైపే చూస్తోంది. నీ సామాన్ ఏమైనా ఉందా ఇక్కడ? స్వప్న తల ఊపింది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల తర్వాత పెట్టెతో తిరిగి వచ్చింది. సుధీర్ అది అందుకున్నాడు. తీసుకువెళ్ళి కారులో పెట్టాడు. మోసెస్ స్వప్నతో తమని మర్చిపోవద్దని చెప్తున్నాడు. సుధీర్ కారు డోర్ తెరిచాడు. స్వప్న మోసెస్తో వెళతానని చెప్పింది. ఆయన ఆశీర్వదిస్తూ అన్నాడు, చర్చి తలుపులు ఎప్పుడూ నీలాంటి వారి కోసం తెరిచే ఉంటాయి. నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా స్వప్న. స్వప్న తల ఊపింది. స్వప్న కూర్చోగానే సుధీర్ డోర్ వేశాడు. తను వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయింది. స్వప్న ఇంకా అలాగే నిఠారుగా కూర్చుంది. వీధుల్లో సాయంత్రం వేళ అవడంతో జనం చాలా రద్దీగా ఉన్నారు. స్వప్న మనసు ఆ వీధుల్లోని జనంలో నుంచి తేలిపోతున్నట్లుగా ఉంది. ఏం చేస్తోంది తను? ఏం ఆలోచించింది? జరిగిందేమిటి? ఆకలేస్తోంది, ఏమైనా తిందామా అన్నాడు అతను. స్వప్న మాట్లాడలేదు. కారు హోటల్ ముందాగింది. స్వప్న కలలోలాగా సుధీర్ వెంట నడిచి వెళ్ళింది. అతను స్వీట్కి ఆర్డర్ ఇచ్చాడు. స్వప్న అలాగే చూస్తోంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? చేయి జాచి స్వప్న చేతి మీద ఆనిస్తూ అడిగాడు. ఏమీ లేదు, నాకు అసలు ఆలోచన శక్తి పోయినట్టుగా ఉంది. నేనేం చేశాను ఇప్పుడు? మీతో వచ్చేసాను కదూ? అవును, నాకు ఎలాగో ఉంది. నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. స్వప్న 2 చేతులు కళ్ళ మీద ఆనించుకుని తలదించుకుని కూర్చుంది. అతను ఒక్క క్షణం తర్వాత మృదువుగా పిలిచాడు, స్వప్న. స్వప్న మాట్లాడలేదు. ఒక్కసారి ఇలా చూడు అర్థింపుగా అడిగాడు. కళ్ళు తెరిచింది. అతను జేబులో నుంచి జేబురుమాలు తీసి టేబుల్ మీద పరిచాడు. చూడు, ఇది నా జేబురుమాలు. నీ కలతలు, భయాలు, అనుమానాలు అన్నీ ఇందులో వేసేయి. నేను మూటగట్టి తీసుకుంటాను. స్వప్న క్షణంసేపు తెల్లట ఆ జేబురుమాల వైపు చూసింది. తీసుకుని మీరేం చేస్తారు? ఏం చేస్తానా? మూటగట్టి ఎంచక్కా తీసుకెళ్ళి ట్యాంక్ బండ్ మీద నుంచి హుస్సేన్ సాగర్లో పారేస్తాను. అతను స్వప్న చేతిని నొక్కాడు. ఇంతలో సర్వర్ స్వీట్ తెచ్చాడు. సుధీర్ జేబురుమాలు పక్కకు జరిపాడు. గడ్డం చేతికి ఆనించుకుని స్వప్న దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టు అలాగే కూర్చుంది. సుధీర్ చెంచాతో స్వీట్ తీశాడు. అది స్వప్న నోటికి అందిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్నాడు. స్వప్న తిన్నది. సుధీర్ చెంచాతో స్వీట్ తీసి నోట్లో పెట్టుకోబోతూ నన్ను విష్ చేయవా అన్నాడు. స్వప్న ఆ చెంచా అందుకుని అతని నోటికి స్వీట్ అందించింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటుంటే ఎందుకో గాని స్వప్న కంఠం వణికింది. సుధీర్ స్వప్న చేయి గట్టిగా పట్టుకున్నాడు. స్వప్న హఠాత్తుగా ముఖం ఆ చేతిలో దాచుకుని ఏడ్చేసింది. ఏమిటిది? నిజం, నేనేం చేస్తున్నానో నాకు తెలియడం లేదు. నేను మీతో ఇలా రావడం సరైన పని అవునో కాదో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇది మొదటి ఆలోచన. దానికోసమే నేను క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోవాలని అనుకున్నాను. సుధీర్ లేచి వచ్చి దగ్గరకు తీసుకున్నాడు. నాకు తెలీదా? ఆ మాత్రం గ్రహించలేని మూర్ఖుణ్ణి అనుకుంటున్నావా? నాకు తెలుసు, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను. అలా ఎందుకంటావు? నువ్వు నాకు చాలా సంతోషం కలగజేస్తున్నావు. అది గుర్తు చేసుకోవే. స్వప్న తలెత్తి చూసింది. ఏడుపుతో చారికలు కడుతున్న ఆ ముఖం కంది ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. నేను సంతోషపెట్టగలనా? నిజమా? నిజం. స్వప్న తలని దగ్గరకు హత్తుకున్నాడు. మీ మామయ్య వాళ్ళు మీతో పోట్లాడరా? పోట్లాడితే ఏమవుతుంది? నాకు కావాల్సిన నువ్వు నాకు దొరికినప్పుడు. స్వప్న, నేను 2 ఆలోచించాను. నిన్ను వదులుకుని వాళ్ళతో శాంతిగా ఉండడమా, లేక నిన్ను పొంది వాళ్ళతో ఘర్షణ పట్టమా అని. రెండోదే సబబుగా తోచింది. నా మనసు అదే కావాలని అనుకుంది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నిన్ను నాదాన్ని చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకుంటావు కదూ? నేనంటే ఎందుకు మీకింత ఇష్టం? అతను క్షణంసేపు జవాబు చెప్పలేనట్టుగా చూశాడు. తర్వాత మెల్లని స్వరంతో అన్నాడు, అది నేను చెప్పలేను. ఎప్పటికైనా నువ్వే తెలుసుకుందువు గాని. అతని కంఠం చిత్రమైన భావంతో కంపించింది. సన్నాయి మోగుతోంది. పౌరోహితుడి గొంతు తారాస్థాయిలో మంత్రోచ్చారణ చేస్తోంది.
స్వప్న స్వప్నావిష్టురాలిలా కూర్చునుంది. సుధీరు, స్వప్న నిన్న యాదగిరి కొట్టొచ్చారు. ఈరోజు వివాహమైంది. వివాహం జరిగిన 2 గంటల తర్వాత కూడా స్వప్న ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్న మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చారణ వింటూ అలాగే బొమ్మలా కూర్చునుంది. సుధీర్ బయట వరండాలో పురోహితులతో ఏదో మాట్లాడుతున్నాడు. స్వప్నకి ఇదంతా కలో నిజమో ఇంకా అర్థం కావడం లేదు. ఇది వాస్తవమేనని మనసు అంగీకరించలేకపోతుంది. సుధీర్ పౌరోహితుల్ని పంపి లోపలికొచ్చాడు. కుర్చీలో కూర్చుని గోడకి వెనక్కి తలానించి కళ్ళు మూసుకుని ఉన్న స్వప్న అడుగుల శబ్దం వినగానే మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. గది లోపలికొచ్చిన సుధీర్ ముగ్ధుడైనట్టుగా తదేకంగా స్వప్ననే చూస్తున్నాడు. స్వప్న కూడా అతన్నే చూస్తోంది. సుధీర్ చెంప మీద నల్లటి కాటుక చుక్క అతని ముఖానికి వింత అందాన్ని తెచ్చింది. అతని కళ్ళల్లో అనిర్వచనీయమైన ఆనందం కనిపిస్తోంది. అపురూపమైన వస్తువుని పొందిన గర్వం లీలగా మెరుస్తోంది. పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు నాట్యం చేస్తోంది. స్వప్న, అస్పష్టంగా ఆత్మీయతగా ఉన్న ఆ పిలుపులో ఈ ప్రపంచంలో ఉన్న మాధుర్యమంతా నిండినట్టుగా ఉంది. స్వప్న ఇంకా రెప్పవాల్చకుండా అతని వైపే చూస్తోంది. ఏమిటి అలా చూస్తున్నావు? దగ్గరగా వచ్చి అడిగాడు. స్వప్న సమాధానం చెప్పలేదు. మనసు దిమ్మెరపోయినట్టుగా ఉంది. మాటి మాటికి మరీ మరీ అనిపిస్తోంది, ఇది ఎలా సంభవం అయింది? ఎక్కడ సుధీర్, ఎక్కడ తను? జీవితం ఎంత చిత్రంగా ఇద్దరినీ కలిపింది. అతను స్వప్న గడ్డం పట్టి పైకెత్తాడు. స్వప్న, ఈ క్షణం నుంచి మనిద్దరి వ్యక్తిత్వాలు, ఆలోచనలు, జీవన గమ్యం ఏకోన్ముఖమైనట్టుగా అనిపిస్తోంది నాకు. ఆ రోజు నువ్వు మీ మామయ్యతో ఊరు వెళ్ళిపోయేటప్పుడు గొలుసు నాకు ఇచ్చేసావు, గుర్తుందా? దయించి ఇక ముందెప్పుడూ నా విషయంలో జోక్యం కలగజేసుకోవద్దు, నన్ను యాచకురాల్ని చేయవద్దు అంటూ చీటీ వ్రాసావు. ఆ చీటీని చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. నేను నీకు సాయం చేయకుండా ఉండలేను. అది నువ్వు దాతృత్వం, రుణభారం అనుకుంటే నాకు వేదనగా ఉండేది. నువ్విచ్చిన గొలుసు నీకు తిరిగి ఇవ్వడానికే నిశ్చయించుకున్నాను. కానీ ఏ విధంగానో తెలుసా? అతను మెడ దగ్గర షర్ట్ లోపలికి ఒక్క క్షణం చెయ్యి పోనిచ్చాడు. మరుక్షణంలో గొలుసు తీసి స్వప్న మెడలో వేశాడు. ఇది ఎప్పటికైనా సరే ఇలాగే తిరిగి ఇవ్వాలని అనుకున్నాను అంటూనే స్వప్నని జబ్బపట్టి లాగి లేవతీశాడు. నా నిర్ణయం ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. ఇప్పుడు చెప్పు, ఈ క్షణం నుంచి నీకోసం నేనేదైనా చేయొచ్చుగా? నాకు సర్వాధికారాలు ఉన్నాయిగా. నాకు చెప్పకుండా ఎప్పుడు వెళ్ళిపోతావో అని భయం నుండి నేను విముక్తుడయ్యాను కదూ. స్వప్న కళ్ళల్లో అప్పటికే నీళ్లు జలజల్లాడుతున్నాయి. అది చూసిన అతను స్వప్న తలని గుండెలకు అదుముకున్నాడు. స్వప్న ఏడ్చేసింది. ఆ ఏడుపులో వింతైన హాయి ఉంది. మనసుకి సంకెళ్ల భారం వదిలినట్టుగా సుఖం ఉంది. స్వప్న, నో ప్లీజ్ అనునయంగా అన్నాడు అతను. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అతను స్వప్న ముఖం 2 చేతులతో పట్టుకుని తడికళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ, నేను కూడా అదే స్థితిలో ఉన్నాను అన్నాడు. మీ వాళ్ళంతా ఏమంటారు? ఏమన్నా ఇక చేసేదేం లేదుగా. ఆ తలనొప్పంతా నేను భరిస్తానుగా. నువ్వు మాత్రం కొద్ది రోజులు చెవిటిదానిలా వాళ్ళ మాటలు వినకు, మోగదానిలా జవాబు చెప్పకు. ఎవరైనా నిన్నేమైనా అంటే అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళి అతన్ని అడగండి అను. ఇంకా ధైర్యం ఉంటే మా జోలికి రాకండి అని బెదిరించు. అతను స్వప్న ముఖాన్ని గుండెలకు మళ్ళీ అదుముకున్నాడు. స్వప్నకి ఆ క్షణంలో అతని గుండెల్లో అలా తలదాచుకోవడం ఎంతో హాయిగా ఉంది. అతను అంటున్నాడు, స్వప్న, ఇదివరకైతే ఇద్దరం ఒంటరి వాళ్ళం. ఇప్పుడు ఒకరికొకరు తోడున్నాం. ఈ ప్రపంచంలో మనిషికి సరైన నా అనే తోడుంటే స్వర్గలోకాన్ని ఎదిరించే శక్తి వస్తుంది. మనిద్దరం జంటగా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొందాం. మనం వెళ్ళబోయే దోవ రాచబాట కాని మాట నిజమే. ఎత్తుపల్లాలుంటాయి. మనిద్దరం ఒకరి చేయి మరొకరు దృఢంగా పట్టుకున్నంతకాలం క్రింద పడతామనే భయం ఉండదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నంతసేపు ఎలాంటి మాటలు మన అనురాగాన్ని ఛేదించలేవు. స్వప్న, నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల ఎలాంటి ఘర్షణ ఎదురవుతుందో నాకు తెలుసు. దాన్ని తట్టుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నా వాళ్లతో నేను చేసే యుద్ధం చూసి భరించడానికి మాత్రం నువ్వు సిద్ధమై ఉండాలి. తెలిసిందా? అతని గుండెలకు ముఖవానించి కళ్ళు మూసుకుని ఉన్న స్వప్న తల ఊపింది. ప్రతి సుఖంలోనూ ఒక ఇబ్బంది ఉండడం సహజం. అమ్మకి నేను ఒక్కడినే. ఆ ఒక్కడినే అవడం చాలా విషయాల్లో నాకు లాభసాటిదే అయినా ఈ విషయంలో మాత్రం ఇబ్బందికరమైనదే. నా పెళ్లి గురించి అమ్మ ఎన్నెన్నో కలలు కన్నది. ఆవిడ కలలు ఇలా నేలరాచానని తెలుసు. కానీ అమ్మ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆవిడ ఏది చెప్పినా ఏం చేసినా నా సుఖమే ముఖ్యంగా భావిస్తుంది. స్వప్నకి అతని బాధ అర్థమైంది. నిన్ను పెళ్లి చేసుకోవడంలో నేను చేసిన పని సరైందేనని నాకు బాగా తెలుసు.
అమ్మ అర్థం చేసుకోవడానికి కొంతకాలం పడుతుంది. అమ్మని సుముఖం చేసుకోవడంలో నాకు నువ్వు సాయపడాలి స్వప్న. నీ సహకారం ఉంటే ఆ పని సులభం అవుతుంది. తప్పకుండా మనసా వాచ నా శాయశక్తులా తప్పకుండా సహకరిస్తాను. థ్యాంక్ యూ స్వప్న. భార్యాభర్తల మధ్య ఒకరి పట్ల ఒకరికి అనురాగమే కాదు, అర్థం చేసుకునే సంస్కారం, మంచి మనసు ఉంటే ఆ దాంపత్యం ఎంతో హాయిగా ఉంటుంది. ఏ సమస్యల గాలులు, ఏ బాధల పెను తుఫాన్లు దాన్ని కదల్చలేవు. ఐ విల్ ట్రై డగ్గుత్తికతో అంది స్వప్న. సుధీర్ డ్రైవ్ చేస్తున్న కారు ఇంటి ముందొచ్చి ఆగింది. అది చూడగానే నౌకరు, అమ్మగారు, అబ్బాయి గారు వచ్చారు అంటూ కేక పెట్టాడు. అరుగో, అబ్బాయి గారు వచ్చేశారు, చాటంత ముఖమైనట్టుగా నవ్వుతూ అన్నాడు వంటతను. అప్పుడే స్నానం చేసి పట్టుచీర కట్టుకుని పూజ గదిలోకి వెళ్ళబోతున్న అహల్యమ్మగారు ఆగి భోజనాల గదిలోకి వచ్చింది. అప్పటికే సుధీర్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ప్రసాదం ఉంది. అమ్మా అంటూ తెచ్చి తల్లి చేతికిచ్చాడు. ఏమిట్రా ఇది, ఎక్కడికి వెళ్ళావు అంది ఆవిడ. యాదగిరిగుట్ట వెళ్ళానమ్మా. ఆ పేరు వినగానే ఆవిడ ముఖం ప్రసన్నమైంది. వెళ్ళేవాడివి కాస్త చెప్పి వెళ్ళకూడదు? ఎంత భయపడ్డానో తెలుసా? రాత్రంతా నిద్రపోలేదు. ఏదో ఫైల్ చూస్తున్నవాడివి ఎక్కడి నుంచో ఫోన్ వస్తే వెళ్ళావని టైపిస్ట్ చెప్పాడు. రాత్రి రాకపోతివి, ఉదయం కోర్టు వేళకు కూడా అంతులేవయ్యే. మామయ్యకి ఫోన్ చేస్తే ఏ స్నేహితులతోనో ఎక్కడో చిక్కడిపోయి ఉంటాడులే అన్నాడు. ఎక్కడున్నా నాకు ఇంటికి ఫోన్ చేస్తాడు, చేయకుండా ఉండడు అంటాను నేను. విమల, అత్తయ్య మధ్యాహ్నం వచ్చి నా దగ్గర చాలాసేపు కూర్చుని వెళ్ళారు. ఇదిగో గంట క్రితం కాబోలు ఆ పెద్ద మనిషి ఎవరో నిన్న నువ్వు అర్జెంటుగా పని మీద వెళుతున్నాను, కంగారు పడవద్దు, పని అవగానే వచ్చేస్తాను అని వ్రాసి పంపిన చీటీ తెచ్చిచ్చాడు. రాత్రి వచ్చేద్దామని అనుకుంటే ఆయన కూతురికేదో సుస్థి చేసిందట. ఆ చీటీ చూసిన తర్వాత తలస్నానం చేసి ఇదిగో దేవుడికి దీపం పెట్టడానికి వెళుతున్నాను అంది. సుధీర్ కళ్ళల్లో తల్లి పొందిన ఆతృత చూస్తుంటే జంకులాంటిది కలిగింది. బట్టలు మార్చుకో, స్నానం చేసావా, కాఫీ తాగుదువు గాని ఆవిడ పూజ గదిలోకి వెళ్ళబోతూ అంది. ఒక్కసారి ఇలా రా అమ్మా, చూడు నీకోసం ఒక బహుమతి తెచ్చాను. తల్లి చేయి పట్టుకుంటూ నవ్వుతూ అన్నాడు. బహుమత? ఏం బహుమతిరా అందావిడ. వచ్చి చూడమ్మా, నీకే తెలుస్తుంది. ఈ వయసులో నువ్వు నాకిచ్చే బహుమతి మనుమల కంటే ఇంకేమీ ఉండదు. ఆ పని నువ్వెటూ చేయడం లేదు. ఇంకే బహుమతి తెచ్చినా నాకు ఉత్సాహం ఉండదు, ఆనందం కలగదు అంటూనే ఆవిడ కొడుకు వెంట ముందు హాల్లోకి వచ్చింది. స్వప్న అక్కడ హాల్లో కిటికీ దగ్గర నిలబడి బయట మొక్కల వైపు తదేకంగా చూస్తోంది. నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు పెళ్లి చేసుకున్నది నా కోసం అన్న సంగతి మర్చిపోకు. ఆ మాటలు సుధీర్ ఇప్పటికి పెళ్లి జరిగినప్పటి నుంచి 1000 సార్లైనా స్వప్న చెవుల్లో నూరిపోశాడు. స్వప్న మనసు పరీక్ష వ్రాయబోయే విద్యార్థినిలా ఉంది. చూడమ్మా, నీకోసం ఎవరిని తీసుకొచ్చానో చూడు. అతను తల్లి చేయి పట్టుకుని వేలు పెట్టి స్వప్న వైపు చూపిస్తూ అన్నాడు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్న స్వప్న తల తిప్పి ఇటువైపు చూసింది. స్వప్నను చూడగానే అహల్యమ్మగారిని ఠారుగా అయింది. స్వప్న ఆవిడ వైపే చూస్తోంది. ఈ అమ్మాయా? వెనక్కి ఒక అడుగు వేస్తూ అంది. ఈ అమ్మాయి నాకు బహుమతే. సుధీర్, నీకు మతిపోయిందిరా అందావిడ. అమ్మా, స్వప్నని ఈ ఇంటికి తెచ్చాను, నీకు కోడలిగా నాకు భార్యగా. ఏమిటి? అవునమ్మా, నిన్న నేను స్వప్నని యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాను. ఆవిడ స్వప్న వైపు చూసింది. స్వప్న మెడలో పల్చటి చీరలో నుంచి మంగళసూత్రాలు కనిపిస్తున్నాయి. ఆవిడ సుధీర్ని స్వప్నని మార్చి మార్చి చూసింది. కొడుకు వైపు తిరిగింది. ఆవిడ కళ్ళల్లో కలలో కూడా ఊహించలేని విషయం జరిగినట్టుగా నిర్ఘాంతపోయి చూస్తోంది. అమ్మా, నేను చేసిన పనేమిటో నాకు బాగా తెలుసు. నేనేం తొందరపడలేదు. నా మనసు బాగా కావాలని కోరుకున్నదే చేశాను. అమ్మా, అతను ఎర్రబడిన ముఖంతో అన్నాడు. స్వప్నను నేను పెళ్లి చేసుకున్నాను. నా భార్యగా ఈ ఇంటికి తీసుకొచ్చాను. అమ్మా, నేను నీ కొడుకును కదూ. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నన్ను ఇప్పుడు ఏమీ అనకు. స్వప్నని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఆ సంగతి మర్చిపోకు. ఆవిడ రాయి లాంటి నిశ్చలత్వంతో నిల్చుండిపోయింది. కొద్దిసేపు ఆ హాల్లో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అహల్యమ్మగారు తన మనసులో రేగుతున్న పెను తుఫానుని ఒక్క గుటకలో మింగినట్లుగా మింగింది. తర్వాత శక్తి కూడ తీసుకున్నట్లుగా మెల్లని స్వరంతో అంది. స్వప్న, ఎందుకు ఇలా నిలబడతావు? సుధీర్ తన భార్యగా నిన్ను ఇంటికి తీసుకువచ్చాడు. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు నీది. ఈ ఇంట్లో సర్వాధికారాలు నీకున్నాయి. వెళ్ళు, లోపలికి వెళ్ళు. అదిగో ఆ కుడివైపున కనిపించే గదే సుధీర్ గది అంది. స్వప్న తన చెవులను తనే నమ్మలేకపోయింది. పెద్దగా వీస్తుందనుకున్న పెను తుఫాను పిల్ల తెమ్మెర్లా తేలిపోయినట్టుగా ఉంది. సుధీర్ వైపు చూసింది. వెళ్ళు స్వప్న.
ఆనందం నిండిన ముఖంతో అన్నాడు. స్వప్న లోపలికి వెళ్ళబోతుంటే అహల్యమ్మగారు పిలిచింది. ఇలారా. స్వప్న అడుగులో అడుగు వేసినట్లుగా నడుస్తూ ఆవిడ దగ్గరకు వచ్చింది. అహల్యమ్మగారు నడుం దగ్గర పెట్టుకున్న తాళం చెవులు గుత్తి తీసి స్వప్న చేతికిచ్చింది. ఈ ఇంటి తాళం చెవులివి. ఇవి నీకు అప్పగించటంతో నా బాధ్యత తీరింది. ఈ క్షణం కోసమే నేను కలలు కన్నాను. మా వాడి పుణ్యమా అని నా కలలు బాగా పండాయి. స్వప్న తన చేతిలో బలవంతంగా పెట్టబడిన తాళం చెవుల గుత్తివైపు సుధీర్ వైపు అయోమయంగా చూసింది. లోపలికి వెళ్ళు స్వప్న అన్నాడు అతను. స్వప్న లోపలికి వెళ్ళింది. స్వప్న వెళ్ళగానే సుధీర్ తల్లి చేయందుకుని అందులో ముఖం దాచుకున్నాడు. నువ్వెంత మంచిదానివమ్మా. నేను అనవసరంగా భయపడ్డాను. ఏదేదో అనుకున్నాను. సుధీర్, నన్ను మామయ్య దగ్గర దించిరా. ఇప్పుడా? ఎందుకమ్మా? తలెత్తుతూ అడిగాడు. కారణాలు అడక్కు. నువ్వు దింపనంటే నేను ఏ ట్యాక్సీలోనైనా ఆటోలోనైనా వెళ్ళిపోతాను. ఏమిటమ్మా ఇది? అతను కంగారుగా చూశాడు. చూడు, నేను మీ అమ్మను కదూ. నా మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా నా మాట కాదనకు. నన్ను ఇప్పుడు ఏమీ అనకు. అమ్మా, అమ్మని నువ్వు నిన్ననే మర్చిపోయావురా. నువ్వు ఎవరిని చేసుకున్నా నేనేమీ అనేదాన్ని కాదు. కానీ హత్య చేసిన ఆ అమ్మాయిని వద్దు. నీ ఇష్టంతో చేసుకున్నావుగా, నేనేమీ అనను. హఠాత్తుగా సోఫాలో కూలబడి ఏడవసాగింది. నవల పేరు ప్రేమ సింహాసనం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 6వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఉంటానండి.